హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నాళ్ళు అవుతుందో ఈ మాటలు మాట్లాడక. ఇంకా రోజు వినే వాళ్ళకి అసలు రోజు వింటాం కాదు, ఎప్పుడు మాట్లాడడం తక్కువ చేశానండి ఈ మాట. కొంతమంది ఇది బోరింగ్ ఉండిద్ది అనుకుంటారు, కానీ పలకరింపులో ఉండిద్దండి ఆ సంతోషం. ఓకేనా? ఈరోజు మీరు తమిళ చూడగానే మీకు అర్థమైపోయి ఉండిద్ది. ఇంక ఇప్పుడు టైం చేస్తే ఖచ్చితంగా 6:30 మధ్యలో అవుతుంది. ఉదయాన్నే రాజకుమారి 5 గంటలకు లేసి అత్త కోడళ్ళ మాటలు భలే ఉంటాయి. సరేనండి, ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఉదయం 5 గంటలకు లేసి ఇంకా ఇడ్లీ దోశ చేసేసుకొని ఇంకా రాజకుమారి ముందు వచ్చేసింది తీసేసుకొని ఇంకా అదేం ధర్మకోల్ సీట్ అండి, దాంట్లో ఐస్ పెట్టామాట, ఐస్ క్యూబ్స్, ఇంకా కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా అవి పెట్టాము. కూలింగ్ బాగా ఉంటాయి అని చెప్పేసి పర్వాలేదు, బాగానే ఉంది. అది ముందు మన చిన్న ఫ్రిడ్జ్ మాట, మేము మనం చెప్పే కదా మన ఫ్రిడ్జ్ కానీ ఫ్రిడ్జ్ చిన్న ఫ్రిడ్జ్, ఇంకా కొట్టు కానీ కొట్టు, ఇదే మన కొట్టు తెచ్చుకోవాలన్న కళ నెరవేరిందండి. మన షాప్ తెచ్చుకున్నాము. ఆ షాప్ ఎలా ఉంటుందని చెప్పేసి మీరు కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు ఎవరు చూపిస్తానండి, ఇంకా షాప్ చూపిస్తాను ఈరోజు. ఇంకా మీకు పార్ట్ 1 వీడియోలో ఇంకా షాప్ ఎలా కొంటున్నాము, ఏ ఊర్లో కొన్నాము, దాన్ని ఎలా తీసుకొచ్చాము, టాటాలు తీసుకొచ్చామని ఇంకా వీడియో మొత్తం పూర్తిగా పెట్టాను. ఈరోజు వచ్చేసాము షాప్ మా ఏరియాలో పెట్టబోతున్నాము. షాప్ ఎలాగుంది, దాని కండిషన్ ఎలాగుంది, మనం తూర్పు వేసి ఇటు పెట్టుకోవాలా లేకపోతే ఇటు తిప్పి పెట్టుకోవాలా, ఏం చేయాలో మీరే కన్సెషన్ చెప్పండి. ఇది ఒక రోజు అయ్యేది కాదు కదా, మనం కొంచెం మెరగలేపుకోవాలి ఫౌండేషన్ పైకి అనేది. ఓకేనా? ఇంకా రాజకుమారి ఏమో ఇంకా పిల్లలిద్దరిని చూసుకుంటా ఉంది. ఇంకా రాజకుమారి ఉదయాన్నే ఇడ్లీలో తీసుకొని వస్తే నేనేం పిల్లలిద్దరిని ఎత్తుకొని ఇంక ఇక్కడ వచ్చానమాట. ఇంకా మా బామ్మర్దిగా నేను ఇద్దరం ఇంకా త్వరగా ఇంకా వర్క్ చేయాలి. ఓకేనా? తర్వాత వచ్చేసి మా చిన్న బామ్మర్ది మీకు ఎప్పుడు పరిచయం చేయలేదు కదా, ఇదేనండి రవి. ఇంకా రీసెంట్గా మేము ఒక 4 సంవత్సరాల క్రితం ఏమో చిరుకులపేటలో తీసేవాళ్ళం, సిమెంట్ పాని మేస్తున్నాం ఇద్దరం. ఇప్పుడు వచ్చేసి ఏమో మా వాడు సెటిల్ అయ్యిండు. ఎక్కడంటే వినకొండలో నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాడు. ఏమున్నాయి అవైలబుల్గా? ప్రైజులు ₹1 తక్కువ అందరికంటే, స్టార్టింగ్ కదా. ముందు కొనసాగాలని దేవుని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. రవి బాబు సరే ఒకరోజు వెనకనే వెళ్ళినప్పుడు చూపిస్తానండి మా బామ్మర్ది గారిది. తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమార్ ఆ పని చేసుకునేది, కానీ మీకు షాప్ చూపిస్తారా అండి? రాజీ షాప్ చూపిస్తారా? అమ్మాయి కూడా కడుతున్నావా? సరేనండి, మీకు చెప్పడం మర్చిపోయా కదా, ఇంకా చంపలాపులు వచ్చినాయి నాకు కూడా. ఇంకా మన పిల్లలు కూడా రాబోద్దు అని చెప్పేసి పిల్లలకు ముందుగా జాగ్రత్తగా సొరబిల్ల కట్టుకుంటున్నమాట. ఆ సొరబిల్ల కట్టుకుంటే చంపలాపు అనేది రాదు త్వరగా. నాకేమో ముందు ఈ చంప స్టార్ట్ అయింది, తర్వాత ఈ చంప కూడా ఇప్పుడు రాత్రి నుంచి మెల్లగా స్టార్ట్ అవుతుంది. తెగ నొప్పి పడుతుంది మాత్రం. ఏం తిన్నా కూడా ఇంకా పళ్ళు ఊడిపోయినట్టు జిమ్లు ఆడుతూ మామూలు లేదు నా పరిస్థితి అయితే. అమ్మా నీకు కూడా పిల్లలందరికీ వస్తుందండి. ఇంకా ఈ త్వరగా తగ్గాలని చెప్పేసి పిల్లలకి ఇంకా పిల్ల తల్లి ఏం చేస్తున్నారంటే సొరపిల్లలు అలానే ఐస్ ఆకు, ఈ 2 సొరపిల్లలు వచ్చి మెల్లగా కడుతున్నారు, ఐస్ ఆకు ఏమో పోస్తున్నారు. ఓకేనా? రాదా చూపిద్దాం షాప్. సరే అండి, కొంచెం బాగా చూపిస్తాను. ఓకేనండి, ఇప్పుడు టైం వచ్చేసి 10:30 మధ్యలో అవుతుంది. 3 ఇడ్లీ తిన్నాను. ఆ 3 ఇడ్లీ తినగానే ఈ దవడలోనే జిమ్ లాగుతూ ఉండే. ఎందుకంటే ఏమంటారు, వాపు చంపలే ఏంటి చంపలాపులు కలిగినాయి కదా. సరే ఈ విషయం పక్కన పెట్టేద్దామండి. ఇంకా మన బొంక అయితే ఆడ ఉంది. ఇంకా ఆ బొంకకి సంబంధించిన స్థలం ఈ కనపడుతుంది సరే కాలువ, ఈ ఇంటికల్ వాళ్ళని మాట్లాడాను. ఇంకా పెట్టుకోమని చెప్పారు. చాలా డిస్కషన్ జరిగింది దాని మీద. ఎట్టైనా దేవుళ్ళ పెట్టుకోమని చెప్పారు. ఆ మాట ఈ మాట మాట్లాడుకొని పెద్దలతో మాట్లాడించి, ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ మనకి ఏమన్నా తేడా వచ్చిన మాటలు ఉండాలి కదా. ఇప్పుడు మాట్లాంటే అప్పుడు మాట్లాంటాయి, లేదా మాటలు పోయి పనులు ఎప్పుడు చేయకూడదు. అందుకని చెప్పేసి 1కి 10 మాటలు అడిగి కన్ఫర్మ్ చేసి ఇంకా చేస్తానమాట. ఎందుకంటే మనకి ఖర్చుతో కూడిన మాట. ఎందుకంటే ఈ బండ్ల చుట్టూరా మన బండ్లు వేసుకోవాలి, కొంచెం ఫౌండేషన్ లేపుకోవాలి రోడ్డు మీదుగా, అది మ్యాటర్. అందుకని చెప్పేసి ఇంకా ఇంకా ఇంట్లో అయితే పర్మిషన్ ఇచ్చారు. మనం త్వరగా ఇంకా పార తీసుకొని ఇగో ఈ కాలంలో ఉన్న మొత్తం మట్టి బురద మొత్తం తీసేసి పైన వేసేసుకోవాలి. ఎందుకంటే శుభ్రంగా ఉంటేనే కస్టమర్లు వచ్చేది. అందుకని చెప్పేసి ఇంక మొత్తం తీసేసి కాలం అంతా శుభ్రం చేసేసుకొని ఇంకా మనం బండ్లు వేసుకోవాలి. ఇంకా బండ్లు వేసుకోవాలంటే బండ్లో మాట్లాడాను, ఇంకా మా ఊళ్ళోనే పాతపల్లిలో మాట్లాడాను. ఓకేనండి, ఇంకా అదే పరిస్థితి. ఇంకా ముందు మనం బొంకు చూద్దాం రండి. ఇంతవరకు చూపించలేదు కదా. ఏం బావా అట్రా అండి. మా అందరం క్లాస్మేట్లు చిన్నప్పుడు. ఇప్పుడు నేనేమో ఒక యూట్యూబర్ని అయ్యా, నేనేమో బిల్డర్ అయ్యండి మాట, మేస్త్రి. హాయ్ చెప్పు. నరేష్ బెస్ట్ ఫ్రెండ్సే, చాలా మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాం? సరే
ఓకేనండి, మనం కొప్పరంలో కొన్న బొంకి ఇదే బాగుంది కదా. పైన టాప్ ఏమో లేదు, టాపు మనం తర్వాత రేకులు తెచ్చుకొని బిగించుకోవాలి. సిమెంట్ రేకులను వేసుకోవచ్చు, ఇనుప రేకులను వేసుకోవచ్చు. సిమెంట్ రేకులు వేసుంటే మనం ట్రాన్స్ఫర్ అంటే తీసుకొచ్చేటప్పుడు పగిలిపోయినాయి అన్నమాట. పాతయ్యే కదా పగిలిపోయినాయి. బండ్లు మాట్లాడాను, రేకులు మాట్లాడాను. ఇంకా ముందు బొంకు చూద్దాం లోన ఏముందో. రాజ్కుమార్ అంటే రాజ్కుమార్తో ఓపెన్ చేపిద్దాం అంటే రాజు అక్కడే ఉంటుంది. రామా త్వరగా ఎండ పడుతుంది, ఇంకా ఓపెన్ చేద్దామండి. అరే ఓపెన్ చేయలేకపోతే ఇంకా మెక్కేదా కాదు కానీ. ఏడుంది తాళం? ఓకేనండి, సుహాసిని దగ్గర తాళం ఉంది. సుహాసిని ఆట ఆడుకుంటున్నారు. అరే పారా మా మామండి పోతురాజు. ఇది పైన ఓకేనండి, ఇంకా పార కూడా దగ్గర పెట్టుకున్నాము కాల తీయడానికి. ముందే మీ బొంకు చూపించిన తర్వాత ఇంకా మేము ఆ పని మొదలు పెడతాము. తీ తొందరది. ఈ తాళాలు కూడా బొంకు వాళ్ళు ఇచ్చారండి, 2 తాళాలు ఉంటే ఇంకెందుకులే మాకు తీసుకెళ్ళమన్నారు. ఇంకా తీసుకొచ్చానమాట తాళం కప్పలు. ఏందిరా అడ్డు పెట్టుకుంటున్నారు అది? ఈ గోడ అంచు ఖాయం చేసుకొని తూర్పు వేసి పెడుతున్నా. తూర్పు వేసి పెట్టి బండ్లు పరుచుకుంటే బారికి బాగుండిద్ది. పెదనాన్న తాత కానీరా ఏదో ఒకట్లుగానే. సరేనండి, ఇదిగో ఇది పెద్ద రాడ్ ఇచ్చారన్నమాట మనకి. ఇంకా మామూలుగా ఈ తలుపులే ఇలా వస్తాయి, మడత అవుతాయి మనకి, మడత తలుపులు. ఇదండి మన బొంకి అయితే ప్రస్తుతానికి ఇలాగుంది. అంటే 6 నెలలు అవుతుంది వాళ్ళు వాడక, ఇంకా అందుకని చెప్పేసి దీని రూపం మారిపోయింది. చెప్పరా బామర్ది? ఇంకా దీని రూపం మారిపోయింది అన్నమాట. ఈ స్టిక్కరింగ్ చూసారా? ఈ స్టిక్కరింగ్ అంతా పీకేసి మనం వేరేది అంటించుకుందాము. ఇదండి బొంకు పరిస్థితి అయితే. చుట్టూరా సెలుపులు వచ్చినాయి, చుట్టూరా సెలుపులు. ఇంకా లోన్ ప్లాట్ఫామ్ ఇది చక్కున్నదే. ప్రస్తుతానికి మనం కొన్నాళ్ళు ఇంకా ముందు రోజులు దేవుడు దీవిస్తే మనం ఇంకా ముందు రోజులు మంచి షాప్ పెట్టుకోవచ్చులే. ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది. ఇదండి బొంకు అయితే కనపడుతుంది కదా. అది పైన రేకులు మారుస్తా, కొత్త రేకులు వేస్తాను. సూర్యు ఒక 2 అడుగులు ముందుకు పెట్టి ఏమైనా వర్షం పడి జల్లు పడ్డా కూడా మనకి వాటర్ అనేది లోన పోకుండా. ఇంకా అది పరిస్థితి. ఇవన్నీ శుభ్రం చేసేయాలి, ఇవన్నీ కింద పడేయాలి. ఇంకా బొంకు విషయం అయితే ఇది. బొంకు స్టాండర్డ్ వేయాలండి. ఇదంతా రేకు. ఈ రేకు వచ్చేసి ఇంకా సిలుం కూడా పట్టదు. మా మా ఏదో రేకు చెప్పింది, దీని పేరు ఏదో ఉంది, కామెంట్ సెక్షన్ చెప్పండి మీరు కూడా. ఈ రేకు అనేది ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా తుప్పు పట్టకుండా చాలా బాగుండిద్ది. ఇదండి పరిస్థితి అయితే. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇంక దీని పరిస్థితి ఏంటంటే ఇంకా చుట్టూరా ఇగో ఈ స్టిక్కర్లు మొత్తం పీకేసి నేను ఆన్లైన్లో ఇంకా మీషోలో వాల్పేపర్స్ ఆర్డర్ చేశాను. కిచెన్ వాల్పేపర్స్ మంచి ఆర్డర్ చేశాను, సిల్వర్లో సంబంధించినవి. సిల్వర్ ఎందుకు ఆర్డర్ చేశానంటే మనం లైట్ పెట్టుకుంటాం కదా, లైట్ పెట్టినప్పుడు వైట్ లైట్ పెట్టుకున్నప్పుడు సిల్వర్ కూడా వైట్గా ఉంటుంది కాబట్టి ఇంకా వెలుతురు అనేది ఫోక్స్ ఎక్కువ ఉండేదని సిల్వర్ది 4 పీసెస్ ఆర్డర్ చేశాను. ఇంకా ఒకటి అంటించవచ్చు అని చెప్పేసి. ఇదండి పరిస్థితి. ఈ బొంకు కొన్ని రోజులు ఎలా శుభ్రం చేస్తాను, స్టిక్కర్లు ఏమంటిస్తాను, ప్రతిదీ ఓపెనింగ్ కూడా మీరే విఐపీస్, మీరే బంధువులు మాకు. ఓకేనా? మీ కళ్ళ ముందే రిబ్బన్ కటింగ్ కూడా వేస్తుంది. ఓకేనా? ఇంకా ఇదండి పరిస్థితి. ఇంకా కొత్త రేకులు బండ్లు ఏమైనా మాట్లాడాను. మనం త్వరగా పోయి ఇంకా పని చేద్దాం. ఎండ పడుతుంది. పారపా బావాలి అక్కడ అన్ని చోట్ల పోవాలి కానీ. రారా బయటికి రా, బయటికి రారా, మందే లేరా బొంకు మనం శుభ్రం చేయాలేరా, రామా. ఇంకొంచెం చెదల పట్టినట్టు ఉందండి, అంటే వాడలేదు కదా, పైన పట్టింది. మనమేమో ఇంకా చెదల పట్టింది నల్ల పెయింట్ ఒకటి ఉంటుంది కదా, దాని పేరేం పేరా? ప్రైమర్ కాదులే. ఆ చెదల పట్టింది ఒకటి ఉంటుంది కండి నల్లది పెయింట్, అది తీసుకొచ్చాను. ఇంకా చుట్టూ వేసేసి మొత్తం మీ ప్రాసెస్ చూపిస్తారని తర్వాత. రారే రాట్లే ఫ్రెండ్స్. ఓకేనండి, మా బామ్మర్ది నేనైతే బొంకు పని మొదలు పెట్టాము. ఇంకా కాల తీస్తూ ఉన్నాడు, ఇంకా ఇద్దరం కలిసి తీస్తూ ఉంటాము. ఇవ్వండి ఇంకే నుంచి మొదలు పెట్టుకొని మొత్తం ఇంకా బారుకు తీసుకుంటూ పోతున్నాము. ఇంక కాలువలో ఉన్న డబ్బాలు ఎన్ని చెత్త చెదారం మొత్తం శుభ్రం తీసిన తర్వాత మనం అటుపక్క ఇటుపక్క మాల్తో సదరం చేసుకొని మన బండ్లు వేసుకోవాలి. అది పరిస్థితి.
ఇవి కొంచెం కూడా తీసేయాలి. తీసిన తర్వాత ఇంకా ఈ అంచు ఖాయం చేసుకొని ఈ అంచు 4 పక్కల ఈ 4 కాళ్ళు ఉన్నాయి కదా దానికి, అలానే 4 దిమ్మలు కట్టుకొని కొంచెం ఈ రోడ్డు కంటే మెరకలు లేపుకోవాలి హైటు. అది పరిస్థితి. ఓకేనా? ఇంకా మొత్తం శుభ్రం చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎలాగుంటుందని. ఇంకా దిమ్మలు కట్టేద్దాము. దిమ్మలు ఇటుకరాలతో కడితే ఎప్పటికైనా కొరక తినిపోతాయని చెప్పేసి కొండరాలు కడితే స్టడీగా స్టాండర్డ్గా ఉంటాయి అనేది నా ఆలోచన. ఇంకా బండ్లు చూడాలి అంతా. సరేనా? ఈ బొంకుతో ఒక వారం పట్టిద్ది అనుకుంటే ఓపెనింగ్ చేసేసరికి. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకైతే నేను తీసాను, అందుకని చెప్పి ఇప్పుడు మా బావ తీస్తున్నాడు. తొందరగా కానీ బావ. నేనైతే ఫ్రెండ్స్ ఇది అక్కడ దాకా అయితే తీసాను, ఆ నుంచి అడదాకా. ఇప్పుడైతే ఈ నుంచి అడదా తీయాలి మా బావ. కొట్టు లాగాల. ఇంకా బొంక అనేది ఎంతో ఆశతో ఈరోజు చేద్దాం అనుకున్నాను. రాళ్ళు, సిమెంట్ కట్ట, అలానే ఇసుక అవన్నీ చేర్చుకున్నాను. ఇంకా 11 గంటల కాంచి ఇంకా ఈ చంప వాపులు అనేది విపరీతంగా పెరిగి, ఆ విపరీతంగా పెరగడంలో జ్వరం కూడా ఎక్కువయ్యి ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాయి అనమాట. అందుకని చెప్పేసి కొట్టు పని అలానే సగంలో ఆగిపోయింది. 2-3 రోజులు హుషారు వచ్చిన తర్వాత కొట్టు పని మొదలు పెడతాను. సరేనా? ఇంకా మరి చేయలేని పరిస్థితులు ఉన్నానండి. అందుకని చెప్పేసి ఆపేసాను. ఓకేనా? ఇంకా అలానే రాజకుమారి బొంకు తెచ్చా కదా, ఆ బొంకు తెచ్చిన ఆనందంలో ఎంత ఆనందపడిందో ఒకసారి చూడండి. మీరు క్లిప్ పెడతాను. సరేనా? చూసారు కండి రాజకుమారి హ్యాపీనెస్. బొంగు తీసుకొచ్చిన ఆనందంలో ఎంత హ్యాపీ అయిందో. స్టిల్స్ కూడా దిగింది బొంగుతో. ఇంకా ఈరోజు త్వరగా కట్టేసి ఇంకా రేపు ఎల్లుండో రిబ్బన్ కటింగ్ చేద్దాం మీతో అనుకున్నాను, కానీ కుదరలేదు. మనం అనుకున్న రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవండి. రోజులు క్షణంలో కూడా మారచ్చు, అది చెప్పేది కాదు. అందుకని చెప్పేసి ఇంకా 2-3 రోజులు షాప్ అనేది రూపాన్ని మారుస్తాను. ఇప్పుడు పరిస్థితి బాగలేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇంతటితో ఈ వీడియో కూడా ఇంకా ఆపేస్తానండి. ఇంకా నేను ఇప్పుడు ఏమి చేసి ఖచ్చితంగా 10:06 అవుతుంది. ఇంకా డాక్టర్ గారికి వెళ్ళి చూపించుకుని వచ్చి ఇంకా చెంపలాప్ అనేది 4-5 రోజులు ఉంటుందంట. ఆగాలి, మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట, అంత నీరసంగా ఉంది. ఓకేనా? ఇంకా బొంకు కొన్ని రోజులు ఓపెనింగ్ కాబోతుంది. ఇంకా మీరందరూ ఆహ్వానితులే. సరేనా? ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్ అండి.